రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో రైతు భరోసా విడుదల పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజుల్లో కోట్లలో రైతు భరోసా నిధులు విడుదల చేసి 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున వ్యవసాయ భూములకు ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి లక్షల కోట్లు నిధులు విడుదల చేసి రైతులను రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా ఉత్సవాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో లిఖించబడ్డటువంటి ఈరోజు ఏదైతే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను నా రైతన్నల ఖాతాల్లో వేసి ఏదైతే ఇప్పుడు పంటకు ఉపయోగపడే విధంగా మందు బస్తాలకు కానీ రైతులకు ఏదైతే విత్తనాలకు కానీ ఆ తర్వాత కైకిళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఖర్చును రైతులకు ఉపయోగపడే విధంగా 9 రోజులలో 9,000 కోట్ల వేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1,47,00,000 మంది 1,47,00,000 ఎకరాలలో సుమారు 74 లక్షల రైతుల ఖాతాల్లో ఈనాడు ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం మనం ఇవ్వాలటి వరకు చూసినాం. మండల కేంద్రంలో పెద్దలు విజయన్న గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 9 రోజులలో 9,000 కోట్లు అనేటువంటి రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఏదైతే వర్షాకాలం ప్రారంభమైందో మరి రైతుల ముఖాలలో ఆనందం చూడాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ ప్రభుత్వం కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి దాదాపు మరి 8,000 పైచిలుకు 13,000 పైచిలుకు రైతుల యొక్క ఖాతాలలో 13,600 మంది రైతుల ఖాతాలలో మరి 15.5 కోట్ల రూపాయలు ఇవాళ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించినటువంటి మరి రైతు భరోసా 15.5 కోట్లు మరి తాను పండించేటువంటి పంటలో మరి 1/4 వంతు ప్రభుత్వమే మరి పారితోషికంగా ఇచ్చేటువంటి ఒక బృహత్ ప్రణాళికకు మరి ఆద్యులైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు